కొంచెంసేపు మంచిది వినాలి, లేదా మంచిది ఏదైనా నచ్చినటువంటి భారతము భాగవతము నచ్చినటువంటిది ఏదైనా కొంచెంసేపు ధ్యానం చేసుకోండి. మైండ్ అమావాస్య నాడు ఎంత ట్రాంక్యూల్ గా ఉంటుందో అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పాఠ్యం ఆనాడు మైండ్ ఎంత ట్రాంక్యూల్ గా ఉంటుందో ఆ మంత్ అంత ట్రాంక్యూల్ గా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు ప్రతి మాసంలో చేసుకోవాలి. అందుకు పంచాంగం అవసరం. అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంఎస్సీలు చదువు ఉండొచ్చు, కానీ జీవితం దుర్భరం చేసుకోవచ్చు, బీటెక్లు చదివి ఉండొచ్చు. అయినా సరే డాక్టర్లకు ముఖ్యంగా క్షమించాలి, ఇక్కడ డాక్టర్లు ఉంటారు, వారు గురువు అయినటువంటి హిపోక్రటిస్ పెరాసిలిస్ వీళ్ళు ఏం చేసేస్తే ఈ డాక్టర్ హూ డజంట్ నో ఎస్ట్రాలజీ ఇస్ ఎ క్వాక్ డాక్టర్ అన్నాడు. నిశ్చిందంటే ఆపరేషన్ చేయడానికి పోనీ ముందుగా ఆపరేషన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, పోనీ ముందు సెడేటివ్ ఇస్తే బాగా ఎక్కువ పనిచేయం, అమావాస్య సెడేటివ్ ఇస్తే ఎక్కువ పనిచేస్తాయి. అంటే సూర్యుడు చంద్రుడు భూమి వీటి మధ్యలో ఉండేటువంటి గతి ప్రకారం ఉండేదాన్ని హ్యూమన్ కాన్స్టిట్యూషన్ లో హ్యూమర్స్ దగ్గర నుంచి ప్రతిదీ మారుతాయి. ప్రతి గంటకు మీలో ఉండేటటువంటి సెన్సేషన్స్ లోపల హ్యూమర్స్ మారుతాయి. ఏ టైంలో రైట్ టైం అయితే ఏ అవయవం నందు ఆపరేషన్ చేయాలో ఆ అవయవం సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉంటే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఏ సూర్యుడికి ఉన్నటువంటి రాశి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి సంబంధించిన ఆపరేషన్ కంటికి ఆపరేషన్, రెండవ రాశి అయినటువంటి వృషభం ఉన్నది చేస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది, లేదా కొనుక్కోతుంది. అలాగే హృదయం చేయడానికి ఆపరేషన్ ప్రత్యేక టైం ఉంటుంది, పెళ్లి చేయడానికి టైం ఉంటుంది, ముహూర్తానికి టైం ఉంటుంది. అంతవరకు జాతకం బాగులేనటువంటి వారు, కలిసి రానటువంటి వారు ఉపనయనం చేయటం వల్ల కానీ వివాహం చేయటం కానీ చక్కనైన సమయంలో కానీ చేస్తే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అంటే యువర్ స్టార్టింగ్ ఎ న్యూ ఎపోక్. ఇవి తెలుసుకోవడం కోసమని పంచాంగ శ్రవణం పెద్ద చైత్రమాసం నందు వచ్చింది. వసంత నవరాత్రులు అంటారు వీటిని, మధు మాధవ మాసములు అంటారు. ఈ రాబోయేటటువంటి మాసం అది. ఇప్పుడే ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మొట్టమొదటిగా చిగురిస్తూ ఉంటాయి. సృష్టి కూడా మొట్టమొదటిసారి మొదలవుతూ ఉంటుంది. మామిడికాయలు వస్తాయి, మామిడి పువ్వు వస్తాయి, వాటిని తిని కోకిలలు చక్కని, అంతవరకు కాకులు కావాలని కోకిలు పూజనం చేస్తూ ఉంటాయి, ఆకులు పెడుతూ ఉంటాయి, మంచి చక్కనైనటువంటి పువ్వులు వస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి వసంత ఋతువు రాబోతూ ఉన్నది. ఈ మాసం నందే ఇంకొక 9 రోజులు అయితే రాముల వారు పుడతారు. ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారు. ఆయన కళ్యాణం జరుగుతూ ఉంటుంది. రాముల వారికి కనపడుతుంది. ఈ రాముడు అనేటువంటి నీలమేఘశ్యాము, సీత అనేటువంటి పచ్చని భూమి, ఈ రెండింటి మధ్య వివాహం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. వాడికి లవకుశులు అనేటువంటి ధాన్యం ప్రతి సంవత్సరం పుడుతుంటాయి. అవి తిని జంతువులు బతుకుతాయి. గడ్డి అవి తిని వాటిని జంతువులు తిని మనం బతుకుతూ ఉంటాం. ఇవి లేకపోతే సృష్టి లేదు. ఇవి లేకపోతే సృష్టి లేదు. అంచేత మొట్టమొదటిగా బ్లీడ్ ఆఫ్ గ్లాస్ నుంచి వచ్చినటువంటిది వసంతం అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం. అంచేత ఈ మాసం మొదటి కింద చేశారు. ఈరోజు మార్చి 21 ఆ ప్రాంతం నందు డే ఈక్వల్ టు నైట్ అనేటటువంటిది ఉంటుంది. రాత్రి అంతా పగలంతా ఉంటుంది. దీనినే సమ్మర్ సోల్స్టిస్, ఈక్వినాక్సెస్ అనేటువంటి పేరుతో ఈ రోజుల్ని మాత్రం గుర్తిస్తారు, గణనం చేస్తారు. సూర్యోదయము సూర్యాస్తమం మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిటువంటివో మార్చి 21, సెప్టెంబర్ 24, జూన్ 22, డిసెంబర్ 22 అటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టముల సంవత్సరం. అలాగే నెల యందు అమావాస్య, పౌర్ణమి, అష్టమి ఘట్టం. ఈ ఘట్టములలో మార్పులు జరుగుతాయి. అమావాస్య నాడు వచ్చినటువంటి ఆకాశం నందుండే మార్పు అష్టమ నాడుకి మార్పు, అష్టమ నాడు వచ్చినటువంటి మార్పు మళ్లీ పౌర్ణమికి మార్పు. వర్షాకాలమైనా సరే, శీతాకాలమైనా సరే, గాలులు వేచటం కానీ వీటన్నిటికీ ఒక రకమైనటువంటి ఆర్డర్ ఉంటుంది. ఈ సృష్టి ఎందుకు జరుగుతుండేది ఏది కూడా యాక్సిడెంటల్ గా పిచ్చి పిచ్చిగా మాత్రం జరగదు. జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తున్న కొద్ది గాడ్ నేచర్ యొక్క ఒక ఆర్డర్, డెఫినెట్ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్లో మనం ఫిట్ అయితే మన జీవితం బాగుంటుంది. ఆర్డర్లో ఫిట్ కాకుండా ఎగ్నెస్ట్ గా కానీ మనం వెళ్తే జీవితం దుర్భరం ఉంటుంది. అందుకని ఇంకేం అన్ని రోజులు మంచివే. అంటే ఏ రోజు ఏం చేసుకోవాలి మంచి విషయాలు ఇవి మంచివి కావాలని అనిపిస్తుంటాయి. ఇవి కూడా మంచివి. ఇవి చేయటం వల్ల మంచి రోజులు వచ్చినప్పుడు మంచిది చేసుకోవడానికి వీలవుతుంది. అంటే అది ఏ కాలంలో ఏం చేయాలి కాబట్టి సూక్ష్మంగా ముందు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనకి అనేక వెబ్సైట్స్ లో ఏముంటుందంటే డిసెంబర్ లో 2012 అనేటువంటి డేట్ నాడు
ఈ సంవత్సరం మొత్తం పోతుందని, ఇంకేం పనిచేయదని, మనమంతా కూడా చాలా నాశనం అయిపోతుందని, అనేటటువంటి యుగాంతం అయిపోతుందని అనేకమైన వెబ్సైట్స్ ఉన్నాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం అటువంటి ఏం లేవు. మాయా క్యాలెండర్ అనేటువంటి క్యాలెండర్, మాయా క్యాలెండర్ అనేటటువంటి మెక్సికో ఆ ప్రాంతములలో ఆత్మలైనటువంటి వారు కొంతమంది సూర్యుని ఉపాసన చేసినటువంటి వారు, గరుత్మంతుని ఉపాసన చేసినటువంటి వారు మాయా సివిలైజేషన్ అనే సివిలైజేషన్ తయారు చేశారు. ఆ క్యాలెండర్ కొంతవరకు అప్పుడు ఉండేటటువంటి వారు ఇంత పూర్వం కూడా 2000లో యుగం అయిపోతుందనే పుస్తకాలు కూడా వేశారు. చాలా మంది చాలా డబ్బులు చేసుకున్నారు. జూల్స్ వెర్న్ ఇటువంటి వాళ్ళు మహాత్ములు ఎంతో కొంతమంది యుగం అయిపోతుందని రాశారు. వాళ్ళు పోయారు తప్ప మనం బాగానే ఉన్నాం. ఇది కూడా అలాగే జరుగుతుంది. 2012లో యుగాంతం అవడం అనేది ఉండదు. కాక ఈ సంవత్సరం పేరే చాలా అద్భుతమైనటువంటి. పాత సంవత్సరం కర సంవత్సరం. కరం అంటే గడిద. యాక్చువల్ గా రాబోయే సంవత్సరం మనకు వెళ్ళిపోయిన 3 సంవత్సరంలో అంత మంచిది కాదు. ఈ సంవత్సరం నుంచి మంచి సంవత్సరం ప్రారంభమవుతున్నది. అందరం అనేటటువంటి దాంట్లో ఒక ఆ పేరు వినగానే ఒక ఉత్సాహం కలుగుతుంది. ఈ సంవత్సరం నందు ప్రపంచం మొత్తంలో కూడా మార్పులు మాత్రం వస్తాయి. అంటే వాళ్ళు జియోలాజికల్ చేంజెస్ అని ఏవైతే చెప్పారో జియోలాజికల్ చేంజెస్ కాకుండా సోషల్ లెవెల్స్ లో, పొలిటికల్ లెవెల్స్ లో చేంజెస్ వస్తాయి. మోరల్ లెవెల్స్ లో ఇంతగానో అధోగతికి ఉన్నటువంటి సెంచరీస్ ఎప్పుడూ లేవు. అంటే నైతికమైనటువంటి విలువలు ఏవి ఎంత దిగజారిపోయాయంటే, వేదములు కానీ భారతీయ ధర్మము కానీ ఏం చెప్తుందనంటే వైద్యము విద్య అమ్ముకోకూడదని చెప్తుంది. మరి కుచేలుడి యొక్క కథ కానీ మనం చూస్తే అది ఎంత పవర్టీలో ఉన్నా సరే ఆయన అడుక్కుని ఉంచి వృత్తి అంటారు. ఆ వృత్తి చేసుకునే విద్య నేర్పాడు తప్ప ఆయన డబ్బులు ఇచ్చి ఎవరైనా ఇస్తామన్న దానికి ఒక లొంగ లేదా. పూర్వం కొంతమంది బతికుండేవారు. వైద్యము విద్య మోరల్స్ అనేటటువంటి చాలా లో లెవెల్స్ లోకి పడిపోయినటువంటి అంధకారమైనటువంటి స్థితిలో మనం పాస్ అవుతూ ఉన్నాం. పెద్దలైనటువంటి వాళ్ళు ఋషులు దీన్ని డార్క్ ఏజెస్ అనే పేరుతో పిలుస్తారు. దీని నుంచి ఈ సంవత్సరం ఉద్ధరింపబడతాం. తప్పనిసరిగా ఉద్ధరింపబడతాం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయములు ఎవరైతే చెప్పేటటువంటి పెద్దలు రావడం మొదలు పెడతారు, వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంత మంచి విషయాలు చెప్పడం వినేవాడు ఉండాలి. ఆ వినేటటువంటి ఒక ఇయర్, ఒక యాటిట్యూడ్ ఆర్ యాప్టిట్యూడ్ ఈ సంవత్సరం చాలా మంది పిల్లల్లో కలుగుతుంది. పెద్దవాళ్ళు ఎలాగా చెడిపోయాం కాబట్టి ఇంకా మన పెద్దగా మరీ తక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు అయ్యేందు ఒక విచిత్రమైన ప్రవర్తన వస్తుంది. నేను అన్ని దేశంలో తిరిగాను. 40 సంవత్సరాలు బట్టి ఇంగ్లాండ్లోనే అమెరికాలోనే ఉండిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. 40-30 సంవత్సరాలు. వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వస్తారు. 20 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు చుట్టూ చేరుతారు. వాళ్ళు ఈ వెబ్సైట్లు రావడం బట్టి ఇవన్నీ చూస్తారు. కాళిదాసు ఎవడండి అని అడుగుతారు. కాళిదాసు గురించి వెబ్సైట్ చదివి ఆయన శాకుంతలం రాసేట మహాపోయిట మా నాన్నకి అమ్మకే తెలియదండి, ఇక్కడే వచ్చి బతికారు అంటే మన ఎంబీబీఎస్ బీటెక్ చదువుతాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏం తెలుస్తున్నారు, కాళిదాసు ఉన్నాడా లేడా అనేటువంటి కూడా తెలియదు. నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళ గురించి వాళ్ళు రాసినటువంటివి చాలా చక్కగా ఉంటారు. నన్ను అడుగుతూ ఉంటారు. నాకు ముచ్చటేస్తుంది. వాళ్ళకి ఇండియా గురించి తెలుసుకోవాలి, ఇండియా కల్చర్ గురించి తెలుసుకోవాలి, ఇక్కడ ఉండేటటువంటి ఋషుల గురించి తెలుసుకోవాలి, ఇక్కడ ఉండేటటువంటి మహాత్ములైనటువంటి కవుల గురించి తెలుసుకోవాలనేటువంటి రోజు రోజుకి తపన పిల్లలు ఎందుకు పెరుగుతూ ఉంది. గుళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటాను. నేను కూడా 4-17 గుళ్ళు కట్టిపెట్టాను. నా చేతిలో 4-5 దేవాలయాలు ఉన్నాయి. పెద్దల కంటే పిల్లలు ఎక్కువ వచ్చి వెళ్తారు. అంటే నేను మొదట్లో వీళ్ళు పరీక్షల కోసమని దేవుడు దండం పెడుతున్నారేమో అనుకున్నాను. పరీక్షప్పుడు వచ్చేసి అమ్మాయిలా దండం పెట్టిలా చుట్టూ తిరిగేసి దేవుడు అలా కాదు. పరీక్ష అయిన తర్వాత కూడా వచ్చేయడం పెద్దల కంటే పిల్లలు ఎక్కువ వస్తున్నారు. చాలా మంచి అయినటువంటి చేంజ్ వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం అటువంటి చేంజ్ మొదలవుతుంది త్రూ అవుట్ వరల్డ్. ఫస్ట్ లో ఏం చెప్తారు తెలుసండి, రాబోయేటటువంటి డికేడ్ ని ది డికేడ్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. వీఆర్ సీకింగ్ లైట్ ఫ్రమ్ ఇండియా. మన దేశం నుంచి జర్మన్లో కానీ వెళ్ళి భగవద్గీతలో కానీ 4 శ్లోకాలు చక్కగా కానీ ఫ్రాంక్ఫర్ట్ లో కానీ మీరు చెప్పగలిగే చెప్తే కాళ్ళకి దండం పెడతారు జర్మన్స్.
అది నేర్చుకుని చెప్పగలిగే దమ్ము ఉండేటటువంటి వాళ్ళు మన లేకపోవడం వల్ల అడుక్కోవడానికి వెళ్తారు, డబ్బులు అడుక్కుంటారు. ముష్టి వాళ్ళమే వెళ్తూ ఉంటాం తప్ప మన దేశంలో ఎంత కల్చర్ ఉంది, అదే విదేశీయులు ఎంత గౌరవిస్తున్నారని తెలిసిన హాలండ్